మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు హానికరం. ఎలాగో ఒక్కసారి ఓ తాగుబోతు కొడుకుకు తల్లి కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి ఓ తల్లికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఒక్కసారి చూద్దాం. ఎవడెక్కడ పెట్టింది ఆట నా పర్మిషన్ లేకుండా? మీ జగనన్న వచ్చిన తర్వాత అసలు మా సిట్టింగ్ రూమ్ పర్మిషన్ కూడా లేదు. ఎవరు లేరు. రావే నా రాజహంస బూమ్ బూమ్. ఆంధ్ర గోల్డా మరి మరి పచ్చి మందు లేకుందా? ఏదో ఒకటి వేసేద్దాం. ఎవరు రావట్లేదుగా. అబ్బా అమ్మ ఏంది అమ్మో అమ్మో ఇక్కడ దాకా వస్తుంది ఘాటు గ్లాసులో పోతుంటే. మామా మామా జగన్ మామా నీ పాలన మా చావుకొచ్చింది. ఇవన్నీ ఏది ఏమైనా సరే జగన్ చేతులు ఇక్కడ దాగి పడిపోవాలంతే. అమ్మా అమ్మ మాయమ్మ అమ్మంటే నువ్వమ్మా. ఎందుకు వచ్చిందా? ఎందుకు కొడుతున్నావు నన్ను? తాగుపోతాడంటే బాగా చెప్తున్నా. మరి తాగుపోతాడు తాగుపోతాడు అనకేమంటావు? తాగుపోతాడు కాదు ట్యాక్స్ పేయర్. జగన్ ఎలాగ అంటావు నువ్వు? తాగుపోతాడు ఎందుకు అంటాను? నా బిడ్డ తాగుపోతాడు అన్నమాక నన్ను. నువ్వేంటి ఇటు వచ్చావా? నువ్వు తాగుపోతాడు అన్నమాక నన్ను బాగా చెప్తున్నా. నీకు పింఛన్ ఇస్తున్నావు నేనే, నన్ను కొడుతున్నావు నువ్వు? నాకు జగన్ పెన్షన్ ఇస్తాడు. పింఛన్ ఇస్తున్నాడు నేను తాకపోతే నీకు పింఛన్లు రావు. జగన్ అన్న ఇల్లు కట్టుకోలేడు, కొంపలు కట్టుకోలేడు, రుషికాన్లో కొంప కట్టలేడు, ఇక్కడ తాడేపల్లిలో కొంప కట్టలేడు, అక్కడ రోడ్డు వేసుకోలేడు. ఆ జగన్ అన్న పిల్లలను చదివించుకోలేడు. మాస్టర్లకు జీతాలు ఉండవు. ఏంది నన్ను తాగుపోతాడు అంటావు నువ్వు? నీ జగన్ అన్న ఇలాగే పిలుస్తావా? మా జగన్ పెన్షన్ ఇస్తున్నాడు. ఏంది ఇచ్చేది జగన్ అన్న పెన్షన్ నీకు? మేము తాగి మేము ట్యాక్సీలు కడుతుంటే ఈ ట్యాక్సీతో నీకు జీతాలు ఇస్తున్నాడు. మాస్టర్లకి ఈ ఉద్యోగస్తులకి ఎప్పుడొకప్పుడు నెలలో ఎప్పుడొకప్పుడు జీతాలు ఇస్తున్నాడు. అప్పటికి జగన్ అన్నకి ఇదేంటిది అప్పు దొరకకపోతే మమ్మల్ని 5 సంవత్సరాలకి తాకట్టు పెట్టి 8,500 కోట్లు అప్పు తీసుకొచ్చాడు. తాగడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాం కాదు. తాగడానికి డబ్బులు లేకపోతే అప్పో సప్పో చేసైనా సరే నేను తాగాలి. ఆ తాగిన డబ్బులతో ట్యాక్స్ కట్టాలి. ఆ డబ్బులతో నీకు పెన్షన్ ఇవ్వాలి. అది గుర్తు పెట్టుకో నువ్వు. మరి ఏంటనుకుంటున్నావు? ఈ దొంగ నా బట్ట ఈ వదం తయారయ్యాడా? నీ బిడ్డ అనుకుంటున్నావు నీకు అనుకుంటున్నా నేను. ఈ వదం తాగుతున్నావు నువ్వు, ఆరోగ్యం చెడిపోయి. నన్ను ఇంకెప్పుడు నువ్వు అట్ట అనమాకు, తాగుపోతాడు అనమాకు. రెస్పెక్ట్ ఇవ్వు. ట్యాక్స్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నది మా తాగుబోతుడు. మమ్మల్ని తాకట్టు పెట్టాడు. తాకట్టు పెట్టి 8,500 కోట్లు అప్పు తెచ్చాడు జగన్ అన్న. అది గుర్తు పెట్టుకో నువ్వు, అది తెలుసుకో నువ్వు. ప్రశాంతంగా తాగనవ్వట్లేదు నన్ను. లేకపోతే అసలు రాష్ట్రం ఏమైపోతాయి? ఉద్యోగస్తులకి జీతాలు ఎట్ట వెళ్తాయి? జగన్ అన్న పిల్లలు ఎట్ట చదువుకోవాలి? జగన్ అన్న కొంపలు ఎట్ట కట్టుకోవాలి? ఇవన్నీ మా అమ్మకేం తెలిసి సాగదు. ముసల్దానా నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు పెన్షన్ వస్తుంది కానీ నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు పెన్షన్ కావాలో వద్దా? నీకు పెన్షన్ కావాలన్నా
పథకం కావాలన్నా నీకే పథకాలు కావాలన్నా నువ్వు మెదలుకుండా ఇంటికి వెళ్ళు, నన్ను ఇట్లా తాగి చచ్చిపో నువ్వు ఇంటికి వెళ్ళు. మొత్తం జరగచ్చు పాపం నేను లేకపోతే మా జగన్ ఏమైపోతాడు, మా అమ్మకి అర్థం కాదు ఈ విషయాలని. ఒక పక్క చీప్ లిక్కరు, మా రక్తం ఏమైపోయినా, మా ఆరోగ్యాలు ఏమైపోయినా ఈ చీప్ లిక్కర్ తాగి మేము రాష్ట్రాన్ని కాపాడుతుంటే అప్పులు కూడా దొరకకపోతే మా జగనన్న మమ్మల్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు తెస్తే నువ్వు నన్ను కొడతావా అమ్మా? కొడతావు నువ్వు? ఇదే నా కొడుకు మీద ప్రేమ? నీకు నేను రోజుకి ఒక క్వార్టర్ ఎంతో తెలుసా నీకు? దీని మీద జగనన్నకి ట్యాక్స్ ఎంత వెళ్తుందో తెలుసా నీకు? గత ప్రభుత్వం ఉన్నప్పుడు 50-60 రూపాయలకు దొరికే ఈ మందు ఈరోజు 200. బ్రాండ్లు కూడా తెలియదు మాకు, పేర్లు కూడా తెలియదు. ఎప్పుడన్నా విన్నామా ఈ బ్రాండ్లు? మేము బ్రాండ్లు పేర్లు కూడా తెలియదు. 150, 200, 250 అని చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం మేము. 50 రూపాయల మంది మీద ఈరోజు 150 రూపాయలు కట్టి 100 రూపాయలు జగనన్నకి ట్యాక్స్ కట్టి మేము రాష్ట్రాన్ని కాపాడుతుంటే, రాష్ట్రాన్ని అప్పులో కురుకుపోకుండా కొంచెం లేపుతుంటే మేము నన్ను కొడతావేంటి నువ్వు ఇంటికి వెళ్ళు. చూశారు కదా తల్లి కొడుకుల సంభాషణ. ఇందులో తాగుతున్న వ్యక్తి చెప్పినటువంటి మాటల్లో ఏదైనా అబద్ధం ఉందా? మద్యపాన నిషేధం చేసే ఓట్లు అడుగుతాను అని 2019లో చెప్పినటువంటి ముఖ్యమంత్రి 2024 వచ్చేసరికి మందుబాబులను 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అంటా ఉన్నాడు, అలాగే అమలు చేస్తూ ఉంటానంటున్నాడు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. తాగుబోతుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి, ఇది ఓ తాగుబోతు కొడుకుకి కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నటువంటి తల్లికి మధ్య జరిగిన సంభాషణ. ఈ తాగుబోతు నేను తాగితేనే నీకు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇస్తా ఉన్నాడు అని చెప్పి తల్లితో చెప్తా ఉన్నాడు. దాని అర్థం సంపద సృష్టించడం చేతకాక మద్యం మీద వచ్చే ఆదాయంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ తాగుబోతే ఏం ఫీల్ అవుతున్నాడంటే, నేను గనక తాగకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడవదు అనేటటువంటి రేంజ్లో మన రాష్ట్రంలో తాగుబోతులందరూ ఈరోజు ఫీల్ అవుతూ ఉన్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో అనుకుంటా వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ తాగుతూ ఉన్నారు. ఈ వీడియోలో ఒకసారి ఆ మందు తాగుతున్నటువంటి వ్యక్తి చెప్పిన మాటల్లో ఏదైనా అబద్ధం ఉందా అనేది ప్రజలు గ్రహించాలి. మద్యం నుంచి వస్తున్న ఆదాయంతో సంపద సృష్టించడం చేతగాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అదే మాదిరిగా ఊరికొక ప్యాలెస్ కట్టుకుంటా ఉన్నాడు. తన పిల్లల్ని లండన్లో స్పెషల్ ఫ్లైట్లో పంపించి చదివిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ కూలి చేసుకుంటున్నటువంటి ఆ అమ్మ కొడుకు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లు తాగి తాగి చచ్చిపోవాలి. జగన్మోహన్ రెడ్డి పిల్లలు మాత్రం లండన్లో ప్రత్యేక భద్రత మధ్య, ఆంధ్రప్రదేశ్ నుండి ప్రత్యేక భద్రత మధ్య ఈ మందుబాబులు తాగి కడుతున్నటువంటి ట్యాక్సుల్లో నుంచి వస్తున్న డబ్బులతోటి వస్తున్నటువంటి ప్రత్యేక భద్రత మధ్య బతుకు వెళదీయాలి. ఈ తాగుబోతులు తాగి తాగి చచ్చిపోవాలి. 2 నెలల్లో వీటన్నిటికీ సమాధానం చెప్తాం.